హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మొన్న డిసెంబర్ 28న జరిగిన షిఫ్ట్స్లో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి క్వశ్చన్ అడిగి ఉన్నారు. కాబట్టి ఆ క్వశ్చన్కి సంబంధించి కొంచెం ఇన్ అండ్ అవుట్ ఇటు అటుగా ఏం క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉందో అవి చూద్దాం. అదేంటంటే కామన్ ట్యాంజెంట్ కాన్సెప్ట్. కామన్ ట్యాంజెంట్ అనేది జామెట్రీలో కానీ కోఆర్డినేట్ జామెట్రీలో కానీ అంటే ప్లేన్ జామెట్రీలో కానీ కోఆర్డినేట్ జామెట్రీలో కానీ చాలా ఇంపార్టెంట్ అనే విషయం. సో మామూలుగా మనం ఒక ట్యాంజెంట్ ప్లస్ రెండు ట్యాంజెంట్లు అంటే కామన్ ట్యాంజెంట్ మళ్ళీ ఆ కామన్ ట్యాంజెంట్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఏ డేటాకి ఆ సర్కిల్స్ ఎలా ఉంటాయనే సంగతి మనం బ్రీఫ్గా చూద్దాం. తప్పకుండా అడగదగ్గ ప్రాబ్లం, ఎందుకంటే మనం అడిగాడు కాబట్టి. డైరెక్ట్ కామన్ ట్యాంజెంటు, ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంటు అంటే ప్రత్యక్ష స్పర్శరేఖ, తర్వాత తిర్యక్ స్పర్శరేఖ అని చెప్పి తిర్యక్ ఉమ్మడి స్పర్శరేఖ, ప్రత్యక్ష ఉమ్మడి స్పర్శరేఖ. మనకు రెండు రకాల స్పర్శరేఖలు ఉన్నాయి కామన్ ట్యాంజెంట్స్, అవి చూద్దాం. దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ తప్పకుండా ఒక ప్రాబ్లం అడిగే ఛాన్స్ అయితే ఉంది, ఎందుకంటే మొన్న డిసెంబర్ 28 అడిగారు కాబట్టి వాడు ఎగ్జామినర్ మైండ్ మనకు కొంచెం అర్థమవుతుంది. కాబట్టి దానికి సంబంధించి మనం చూద్దాం. చూడండి, ఫస్ట్ నేను ఒక ట్యాంజెంటే తీసుకుంటున్నాను. ట్యాంజెంట్ అంటే స్పర్శరేఖ. ఏదైనా ఒక సర్కిల్ మీద ఒక బిందువుని మాత్రమే తాకుతూ పోయే రేఖని ట్యాంజెంట్ అంటాం. ఈ లైన్ ఈ సర్కిల్ని ఈ బిందువు వద్ద టచ్ చేసింది. ఇది ఎక్స్టర్నల్ పాయింట్, ఇది బాహ్య బిందువు. పి అనే ఒక బాహ్య బిందువు నుండి మనం ఈ వృత్తానికి ఒక స్పర్శరేఖ గీచాం. దీన్ని స్పర్శరేఖ అంటాం, ట్యాంజెంట్ అంటాం ఇంగ్లీష్లో, తెలుగులో స్పర్శరేఖ అంటాం. ఒక స్పర్శ అంటే ఒకే బిందువు వద్ద కట్ చేస్తుంది. ఆ వృత్తాన్ని ఒక బిందువు వద్దే కట్ చేస్తుంది. వృత్తాన్ని ఒక్క బిందువు వద్దే కట్ చేస్తే ఆ రేఖనేమో ట్యాంజెంట్ లేదా స్పర్శరేఖ అంటాం, ట్యాంజెంట్ అంటాం. అట్లా కాకుండా వృత్తాన్ని రెండు బిందువుల వద్ద కట్ చేసింది అనుకోండి. ఇట్లా వృత్తాన్ని రెండు బిందువుల వద్ద కట్ చేస్తే బాహ్య బిందువు నుండి, పి అనే బాహ్య బిందువు నుండి మనం ఒక లైన్ డ్రా చేస్తే, ఒక లైన్ గీస్తే, ఆ లైన్ వృత్తాన్ని రెండు బిందువుల్లో కట్ చేసింది అనుకోండి. ఈ లైన్ని మనం సీకెంట్ అంటాం. దీన్ని ట్యాంజెంట్ అన్నట్టు దీన్ని సీకెంట్, పిఏబిని సీకెంట్ అని చెప్పేసి అంటాం. ఒక బిందువు వద్ద కట్ చేస్తే ట్యాంజెంట్ అంటాం. దీనికి సంబంధించిన ఒక ప్రశ్న ఇది కూడా చూద్దాం. టీ అన్న బిందువు వద్ద కట్ చేసింది అనుకుందాం. ఇది బాహ్య బిందువు నుండి వృత్త కేంద్రానికి గల దూరం. ఇది వ్యాసార్థం, వృత్త వ్యాసార్థం. ఇది 7 సెంటీమీటర్లు అనుకుందాం. ఇది 15 సెంటీమీటర్లు అనుకుందాం. ఇక్కడ లంబకోణం ఉంటుంది. లంబకోణం ఎక్కడ ఉంటుందంటే మీకు ఇక్కడలాగా అనిపిస్తుంది. లంబకోణం ఇక్కడలాగా అనిపిస్తుంది, కానీ లంబకోణం ఉండేది ఇక్కడ. లంబకోణం ఉండేది ఆ స్పర్శరేఖ వ్యాసార్థం కట్ చేసుకునే దగ్గర లంబకోణం ఉంటుంది. స్పర్శరేఖ వ్యాసార్థము ఖండించుకుంటే రేఖ దగ్గర ఉంటుంది. అయితే దీన్ని ఈ డిస్టెన్స్ని డి అనుకుందాం. దీని మీద అడిగే క్వశ్చన్ చెప్తున్నాను. ఒక బాహ్య బిందువు నుండి ఒక వృత్తానికి 15 సెంటీమీటర్ల పొడవు గల స్పర్శరేఖకి ఇచ్చాము. ఆ వృత్త వ్యాసార్థము 7 సెంటీమీటర్లు. అయితే బాహ్య బిందువు నుండి వృత్త కేంద్రానికి గల దూరం పీసీ ఎంత? ఇక్కడ మీకు 3 ఉన్నాయ్యా. ఈ పీసీటీ ట్రయాంగిల్ తీసుకుంటే, పీసీటీ త్రిభుజం తీసుకుంటే, పీటీ ఏమో స్పర్శరేఖ పొడవు, సిటీ అన్నదేమో వ్యాసార్థం, పీసీ అన్నదేమో బాహ్య బిందువు నుండి వృత్త కేంద్రానికి గల దూరం, ఈ మూడిట్లో ఏదైనా రెండిచ్చి ఒకటి అడగొచ్చు. ఇక్కడ ఇది లంబకోణ త్రిభుజం కాబట్టి కర్ణము స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అన్న సూత్రంగా చేస్తాం. పీసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు పీటీ స్క్వేర్
ప్లస్ సిటీ స్క్వేర్. పీటీ స్క్వేర్ 15 15 స్క్వేర్ అంటే 225 ప్లస్ 7 స్క్వేర్, ఇది 8 తీసుకుందాం మనం సరిగ్గా వస్తుంది. 225 ప్లస్ 64 289. పీసీ స్క్వేర్ 289 అంటే పీసీ 17. సో దీనికి మధ్య గల దూరం 17. దీనికి మధ్య గల దూరం 17. కాబట్టి మీకు ఈ మూడిట్లో ఏ రెండైనా ఇచ్చి మూడోది కనుక్కోమంటాడు. ఇప్పుడు మిమ్మల్ని అడిగింది పీసీ కాబట్టి, పీసీ అనేది కర్ణం కాబట్టి, ఈ లంబకోణ త్రిభుజానికి ఇక్కడ లంబకోణం కాబట్టి లంబకోణానికి ఎదురుగా ఉండేది కర్ణం అవుతుంది. లంబకోణానికి ఎదురుగా ఉండే కర్ణం అవుతుంది. పీసీ కనుక్కోమన్నాడు అంటే మిమ్మల్ని కర్ణం కనుక్కోమన్నట్టు. కర్ణము స్క్వేర్ ఇది కూడా భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ప్రకారం వేసి మీరు ఈ లెంగ్త్ కనుక్కోండి. ఒక్కోసారి స్పర్శరేఖ పొడవు అడుగుతాడు. వృత్త కేంద్రం నుండి 13 సెంటీమీటర్ల దూరంలో ఉన్న వృత్త కేంద్రం నుండి 13 సెంటీమీటర్ల దూరంలో ఉన్న ఒక బిందువు నుండి గీచిన స్పర్శరేఖ పొడవు కనుక్కోమంటాడు. వృత్త వ్యాసార్థం 5 సెంటీమీటర్లు ఇస్తాడు. వృత్త వ్యాసార్థం 5 సెంటీమీటర్లు. వృత్త వ్యాసార్థం 5 సెంటీమీటర్లు. 5 సెంటీమీటర్లు వ్యాసార్థంగా గల 5 సెంటీమీటర్లు వ్యాసార్థంగా గల వృత్త కేంద్రం నుండి 13 సెంటీమీటర్ల దూరంలో ఉన్న ఒక బాహ్య బిందువు నుండి గీచిన స్పర్శరేఖ పొడవు ఎంత, పీటీ ఎంత అని అడుగుతున్నాడు. స్పర్శరేఖ పొడవు అడుగుతున్నాడు. స్పర్శరేఖ పొడవు అంటే ఇది కర్ణం కాబట్టి కర్ణము స్క్వేర్ మైనస్ భుజము స్క్వేర్, కర్ణము స్క్వేర్ మైనస్ భుజము స్క్వేర్. స్పర్శరేఖ పొడవు పీటీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు, స్పర్శరేఖ పొడవు పీటీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు, ఇది కర్ణం గుర్తుపెట్టుకోండి, కర్ణము స్క్వేర్ మైనస్ భుజము స్క్వేర్. కర్ణము స్క్వేర్ 13 169 మైనస్ భుజము స్క్వేర్ 25 144. సో పీటీ ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్లు. సో స్పర్శరేఖ పొడవు 12 సెంటీమీటర్లు. సో ఈ స్పర్శరేఖ పొడవు ఈ దూరం ఇచ్చి వ్యాసార్థము కనుక్కోమనొచ్చు. ఆ మూడిట్లో ఏ రెండు ఇచ్చినా సరే మీరు మూడోది కనుక్కోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న. అట్లే ఇక్కడ చూడండి, ఒక్క నిమిషం చిన్న ఫార్ములా చెప్తాను సరిపోతుంది. ఒక బాహ్య బిందువు నుండి గీచిన ఒక రేఖ వృత్తాన్ని ఏబి అన్న 2 పాయింట్స్లో కట్ చేసింది. ఇది పీటీ అనేది స్పర్శరేఖ, పీటీ అనేది స్పర్శరేఖ. అయితే ఈ రకంగా ఇది పీటీ స్పర్శరేఖ అయితే దీని నుంచి మనకు వచ్చే కన్క్లూజన్ ఏంటంటే పీటీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు పిఏ ఇంటూ పీబీ. పిఏ ఇంటూ పీబీ. పిఏ ఇస్తాడు, పీబీ ఇస్తాడు, పిఏ ఇస్తాడు, పీబీ ఇస్తాడు. పిఏ ఇంటూ పీబీ చేస్తే నీకు వచ్చేది ఏంది, పీటీ స్క్వేర్. సపోజ్ పిఏ ఈజ్ ఈక్వల్ టు 8 ఇచ్చాడు, పిఏ 8 ఇచ్చాడు, పీబీ ఈజ్ ఈక్వల్ టు 18 ఇచ్చాడు. పీటీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పిఏ ఇంటూ పీబీ. పిఏ 8, పీబీ 18, 144. పీటీ స్క్వేర్ 144 కాబట్టి పీటీ ఎంత అవుతుంది, 12 అవుతుంది. సో స్పర్శరేఖ పొడవు ఎంత, స్పర్శరేఖ పొడవు 12. స్పర్శరేఖ పొడవు 12. ఇది ఒకటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇట్లా 2 పాయింట్స్ దగ్గర కట్ చేసింది అంటే, ఏ బిల్ దగ్గర కట్ చేసింది అంటే పిఏ ఇంటూ పీబీ. పిఏ ఇంటూ పీబీ ఈజ్ ఈక్వల్ టు పీటీ స్క్వేర్. ఈ ప్రాబ్లంలో జనరల్గా మీకు ఏమివ్వచ్చు అంటే పిఏ ఇస్తాడు, పీబీ ఇస్తాడు, స్పర్శరేఖ పొడవు కనుక్కోమంటాడు. స్పర్శరేఖ పొడవు పీటీ అనుకుంటే పీటీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు పిఏ ఇంటూ పీబీ. 2 పెంచితే మీకు ఒక ఖచ్చిత వర్గం వస్తుంది డెఫినెట్గా. దాని నుంచి మీరు పీటీ లెంగ్త్ కనుక్కోండి. దీనికి వర్గమూలం కనుక్కుంటే మీకు పీటీ లెంగ్త్ వస్తుంది. ఓకే, తర్వాత మనం ఉమ్మడి స్పర్శరేఖల మీదకి వెళదాం.
ఇది మన December 28th షిఫ్ట్లో ఇచ్చిన ప్రశ్న, ఏది ఇప్పుడు చెప్పబోయేది. సో ఉమ్మడి స్పర్శరేఖలు అంటే ఒక వృత్తానికి రెండు వృత్తాలకి కామన్గా ఒక స్పర్శరేఖ గీస్తే, కామన్గా ఒక టచ్ అయింది అనుకోండి, రెండు వృత్తాలకి ఇది C1 ఇది C2 అనుకుంటే ఈ రెండు వృత్త కేంద్రాల మధ్య దూరం D అనుకుందాం. ఇట్లా రెండు వృత్తాలకి కామన్గా చూడండి, ఈ స్పర్శరేఖ ఈ వృత్తానికి కామన్గా ఉంది, ఈ వృత్తానికి కామన్గా ఉంది, ఈ రెండింటికి ఉమ్మడిగా ఉంది. అందుకనే వీటిని ఉమ్మడి స్పర్శరేఖలు అంటాం. ఈ ఉమ్మడి స్పర్శరేఖల్లో మళ్ళీ రెండు రకాలు, ప్రత్యక్ష ఉమ్మడి స్పర్శరేఖలు, డైరెక్ట్ కామన్ టాంజెంట్స్. ఇదిగోండి, పైదాన్ని కింది దాన్ని డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ అంటాం. ప్రత్యక్ష ఉమ్మడి స్పర్శరేఖలు ఇలా ఉన్నాయి నుండి, ఇటొకటి ఉంది చూడండి. ఇవి కూడా స్పర్శరేఖలే, కాకపోతే అవి తిరియక్ ఉమ్మడి స్పర్శరేఖలు అంటే ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్. ఇవి డైరెక్ట్, పైన ఉండే రెండు డైరెక్ట్ కామన్ టాంజెంట్స్, కింద ఉండేవి రెండు ఇట్లా క్రాస్గా ఉండే రెండు ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్ అంటే తిరియక్ ఉమ్మడి స్పర్శరేఖలు. తిరియక్ ఉమ్మడి స్పర్శరేఖలు. ఇక్కడ ఫస్ట్ పాయింట్ నేను ఏం డిస్కస్ చేస్తున్నా అంటే ఎన్ని స్పర్శరేఖలు ఉంటాయి. మీకు ఇచ్చిన డేటాని బట్టి ఆ వృత్తాలకి ఎన్ని స్పర్శరేఖలు గీయచ్చు. ఇక్కడ చూడండి, రెండు వృత్తాలు దూరంగా ఉన్నాయి. అంటే దీని వ్యాసార్థం R1 అనుకోండి, దీని వ్యాసార్థం R2. ఇప్పుడు D ఎలా ఉందంటే D R1 ప్లస్ R2 కన్నా ఎక్కువ ఉంది. D ఈ రెండు కేంద్రాల మధ్య దూరం R1, ఇది R1, ఇంతవరకు R1, ఇంతవరకు R2. D ఎంత ఉంది? R1 అంటే రెండు బాహ్య వృత్తాలు అన్నమాట. అవి ఖండించుకోవటం లేదు, రెండు వేడంగా ఉన్నాయి, దూరంగా ఉన్నాయి. అట్లా దూరంగా ఉంటే D ఏమవుతుంది? R1 ప్లస్ R2 కన్నా ఎక్కువ ఉంటుంది. D R1 ప్లస్ R2 కన్నా ఎక్కువ ఉంటే మన రెండు వృత్తాలు దూరంగా ఉంటాయి. దూరంగా ఉండే వృత్తాలకి వీటిని బాహ్య వృత్తాలు అంటారు, ఛేదించుకొని వృత్తాలు. వీటికి 4 స్పర్శరేఖలు గీయచ్చు. 2 ప్రత్యక్ష ఉమ్మడి స్పర్శరేఖలు, 2 తిరియక్ ఉమ్మడి స్పర్శరేఖలు. సో D గ్రేటర్ దాన్ R1 ప్లస్ R2 అయితే 4 కామన్ టాంజెంట్స్ గీయచ్చు. 4 ఉమ్మడి స్పర్శరేఖలు వస్తాయి. ఈ 4 ఉమ్మడి స్పర్శరేఖల్లో రెండేమో డైరెక్ట్ కామన్ టాంజెంట్స్, రెండేమో ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్, ప్రత్యక్ష తిరియక్ ఉమ్మడి స్పర్శరేఖలు. ఇది మీరు ఇచ్చిన డేటాని బట్టి గమనించుకోవాలి. ఒక వృత్తం యొక్క వ్యాసం R1 = 7 ఇచ్చాడు, R2 = 5 ఇచ్చాడు, డిస్టెన్స్ 15 ఇచ్చాడు. 7 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్లు గల వ్యాసార్థం గల రెండు వృత్తాలు ఉన్నాయి. 7 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్లు వ్యాసార్థం గల రెండు వృత్తాలు ఉన్నాయి. ఈ రెండు వృత్త కేంద్రాల మధ్య దూరం 15 సెంటీమీటర్లు. వృత్త కేంద్రాల మధ్య దూరం ఇచ్చాడు అంటే D ఇచ్చినట్టు. చూడండి, D R1 ప్లస్ R2 కన్నా ఎక్కువ ఉంది. 7 + 5 12. D 15. D R1 ప్లస్ R2 కన్నా, ఇది మీకు ఇచ్చేది ఫైనల్గా గుర్తుపెట్టుకోండి. R1 ఇస్తాడు, R2 ఇస్తాడు, రెండు వృత్త కేంద్రాల మధ్య దూరము ఇస్తాడు. దీన్ని బట్టి ఎన్ని స్పర్శరేఖలు గీయచ్చో మీరు చెప్తారు. ఇక్కడ D R1 ప్లస్ R2 కన్నా ఎక్కువ ఉంది. అటువంటప్పుడు
మీరు 4 స్పర్శరేఖలు గీయొచ్చు. ఆ 4 స్పర్శరేఖల్లో 2 డైరెక్ట్, 2 ట్రాన్స్ఫర్స్. దట్ ఈజ్ ఫస్ట్ థింగ్. డి గ్రేటర్ దాన్ R1 ప్లస్ R2 అయితే, నేను ఇక్కడ రాస్తున్నాను ఫస్ట్ కేస్ ఏందయ్యా, డి గ్రేటర్ దాన్ R1 ప్లస్ R2 అయితే, డి గ్రేటర్ దాన్ R1 ప్లస్ R2 అయితే ఎన్ని టాంజెంట్స్ గీయొచ్చు? కామన్ టాంజెంట్స్ 4 కామన్ టాంజెంట్స్ గీయొచ్చు. 4 కామన్ టాంజెంట్స్ గీయొచ్చు. అందులో 2 డైరెక్ట్, 2 ట్రాన్స్ఫర్స్. చూడండి ఎగ్జాంపుల్ ఇది. ఎగ్జాంపుల్ ఏంది? ఎగ్జాంపుల్ D15 గ్రేటర్ దాన్ 7 ప్లస్ 5. డి గ్రేటర్ దాన్ 7 ప్లస్ 5. 7 ప్లస్ 5 12. సో డి 12 కన్నా ఎక్కువ ఉందిగా. సో 4 స్పర్శ దగ్గర చేయొచ్చు. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. రెండవ చూడండి, వృత్తాలు దూరంగా ఉండకుండా ఇదిగోండి 2 ఇక్కడ బాహ్యంగా స్పృశించుకుంటున్నాయి. ఇదేమో R1, ఇదేమో R2. అంటే D ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 అయింది. D ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 అయింది. ఇప్పుడు మనం ఎన్ని గీయొచ్చు చూడండి. మొత్తం మనం 3 గీయగలుగుతున్నాం. 2 డైరెక్ట్, 1 ట్రాన్స్ఫర్స్. ఇప్పుడు మనం 3 కామన్ టాంజెంట్స్ గీయగలుగుతాం. సో సపోజ్ D ఈజ్ ఈక్వల్ టు 11 ఇచ్చాడు, R1 6 ఇచ్చాడు, R2 5 ఇచ్చాడు. R1 6, R2 5, D 11 ఇచ్చాడు. అనగానే D ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? R1 ప్లస్ R2 అయింది. D ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 అయితే D ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2. ఈ రెండు కలిపితే కదా మనకి D వస్తుంది. సో ఇక D ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 అయినప్పుడు మీరు 3 స్పర్శరేఖలే గీయొచ్చు. ఆ మూడిట్లో 2 DCTలు, 1 TC. ఇక్కడ 2 DC, 2 TC. 2 DC, 2 TC. ఓకే అమ్మా, దిస్ ఈజ్ సెకండ్ పాయింట్. ఇది ఇంకా లోపలికి వస్తే ఈ సర్కిల్ దరుపుకుంటూ వస్తుంది. దూరంగా ఉంది, బాహ్యంగా స్పృశించింది. ఇప్పుడు 2 ఛేదించుకుంటే, ఇలా ఛేదించుకుంటే ఇది మూడవది. D లెస్ దాన్ R1 ప్లస్ R2 అయితే ఇది R1, ఇది R2. D ఈ థర్డ్ కేస్, ఇది D లెస్ దాన్ R1 ప్లస్ R2 కన్నా తక్కువ ఉంటే, D R1 ప్లస్ R2 కన్నా తక్కువ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఆ వృత్తం లోపలికి వచ్చేసింది, కట్ చేసింది కాబట్టి D R1 ప్లస్ R2 కన్నా తక్కువ ఉంటుంది. D లెస్ దాన్ R1 ప్లస్ R2 ఉంటే మీరు కేవలం 2 గీయగలరు. ఆ 2 డైరెక్ట్ కామన్ టాంజెంట్స్, 2 CTసే వస్తాయి. అవి 2 కూడా ఏమవుతాయి? డైరెక్ట్ కామన్ టాంజెంట్స్. దీనికి ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ గీయలేము. సపోజ్ ఇక్కడ డేటా మీకు D ఈజ్ ఈక్వల్ టు 9 ఇచ్చాడు, R1 సపోజ్ 7 ఇచ్చాడు, R2 5 ఇచ్చాడు. D లెస్ దాన్ R1 ప్లస్ 5, R1 ప్లస్ R2. D లెస్ దాన్ R1 ప్లస్ R2. D లెస్ దాన్ R1 ప్లస్ R2గా ఉంది. మీకు ఇచ్చిన డేటాని బట్టి మీరు చూసుకోవాలి. గ్రేటర్ దానా, ఈక్వల్ టు ఆ, లెస్ దానా చూసుకుంటే D లెస్ దాన్ R1 ప్లస్ R2 కన్నా D తక్కువగా ఉంది. అటువంటిప్పుడు 2 కామన్ టాంజెంట్సే వస్తాయి. ఆ 2 డైరెక్ట్ కామన్ టాంజెంట్సే. ఫోర్త్ కేస్, ఇది ఇంకా లోపలికి వచ్చి, ఆ వృత్తం ఇంకా లోపలికి వచ్చి అంతరంగా స్పృశిస్తుంది. ఇది R1, ఇది
R2 అంటే నాలుగోది D ఈజ్ ఈక్వల్ టు R1 మైనస్ R2 కానీ R2 మైనస్ R1 కానీ ఆ రెంటి డిఫరెన్స్కి సమానమైతే D అన్నది ఆ రెంటి డిఫరెన్స్కి సమానమైతే అంటే మీకు డేటా ఇదేమో 6 ఇచ్చాడు, ఇదేమో 3 ఇచ్చాడు, D ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చాడు, D ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చాడు. చూడండి రెండు వృత్తాల వ్యాసార్థాలు ఎంతట 6,3 సెంటీమీటర్లు, 6 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్లు వృత్త కేంద్రాల మధ్య దూరం. లేకపోతే ఇది 2 ఇచ్చాడు అనుకుందాం, ఇది 4 ఇచ్చాడు అనుకుందాం. మళ్ళీ 3 కన్ఫ్యూజన్ కాకుండా మీరు రెండు వృత్తాల వ్యాసార్థాలు 6,2 సెంటీమీటర్లు, ఒకటి 6 సెంటీమీటర్ల వ్యాసార్థం, ఇంకోటి 2 సెంటీమీటర్ల వ్యాసార్థం. వృత్త కేంద్రాల మధ్య దూరం 4 సెంటీమీటర్లు ఉంది అన్నాడు. అరే 4 ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 2 అంటే D ఈజ్ ఈక్వల్ టు ఏమైంది R1 మైనస్ R2 అయింది. D ఈజ్ ఈక్వల్ టు R1 మైనస్ R2 అయితే మీరు కేవలం ఒక్క ట్యాంజెంట్ మాత్రమే గీయగలరు, అది ఒక్క DCT, ఒక్క వన్ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ మాత్రమే గీయగలరు, ఇంకా వేరే దానికి అవకాశం లేదు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ కేస్ D లెస్ దాన్ R1 మైనస్ R2, R1 మైనస్ R2 కన్నా కూడా D తక్కువ ఉంటే, అంటే సపోజ్ R1 8, R2 3, D 3.5 అనుకుందాం, D 3.5 అనుకుందాం. 8 మైనస్ 3, 8 మైనస్ 3 5, దానికన్నా తక్కువ ఉంది D లెస్ దాన్ R1 మైనస్ R2 కన్నా D తక్కువ ఉంది. ఇట్లా ఉంటే రెండు వృత్తాలు ఒకదాని లోపల ఒకటి ఉంటాయి, ఒకదాని లోపల ఒకటి ఉంటాయి. ఇటువంటిప్పుడు మనం డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ గీయలేము. డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ ఉన్నాయి అంటే 0 మీ ఆన్సర్, 0 మీ ఆన్సర్. సో నెంబర్ ఆఫ్ కామన్ ట్యాంజెంట్స్ అడగచ్చు, నెంబర్ ఆఫ్ కామన్ ట్యాంజెంట్స్. ఎందుకంటే డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ లెంగ్త్ అడిగాడు కాబట్టి మొన్న December 28న. ఈసారి డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ లెంగ్త్ కూడా చూద్దాం. ఇప్పుడు మనం ఈసారి నెంబర్ ఆఫ్ కామన్ ట్యాంజెంట్స్ అడగొచ్చు. సో మీకు ఇచ్చిన డేటాని బట్టి D గ్రేటర్ దాన్ అయితే 4 వస్తాయి. D ఇస్తాడు మీకు చక్కగా, R1 ఇస్తాడు, R2 ఇస్తాడు, R1 R2 ఇస్తాడు, ఆ రెండు కేంద్రాల మధ్య దూరం D ఇస్తాడు. మీరు చూసుకోవాల్సిందంతా ఆ D R1 ప్లస్ R2 కన్నా ఎక్కువ ఉందా, R1 ప్లస్ R2 సమానంగా ఉందా, దీనిలాగా R1 ప్లస్ R2 కన్నా తక్కువగా ఉందా, అది చూసుకొని దాన్ని బట్టి నెంబర్ 4 3 2 1 0 4 3 1 2 0లో ఉంటుంది. నెంబర్ ఆఫ్ కామన్ ట్యాంజెంట్స్ చాలా ముఖ్యమైన ముచ్చట. సో అది గుర్తుపెట్టుకోండి, అది అడిగే ఛాన్స్ ఉంటుంది. తర్వాత మీకు మొన్న అడిగిన ప్రాబ్లం విషయానికి వస్తే మిమ్మల్ని డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ లెంగ్త్ ఎంత అడిగాడు. ఈ ఉమ్మడి స్పర్శరేఖ, ప్రత్యక్ష ఉమ్మడి స్పర్శరేఖ పొడవు ఎంత అని అడిగాడు. నేను DCTకి TCT రెంటికి ఫార్ములా రాస్తాను. డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ యొక్క లెంగ్త్ √D² మైనస్ R1 మైనస్ R2 హోల్ స్క్వేర్. TCT transverse common tangent is equal to √D² minus R1 plus R2 whole square. మీకు D ఇచ్చారు, R1 ఇచ్చారు, R2 ఇచ్చారు, ఇంకేమి చక్కగా ఈ 3 ఇస్తాడు. ఇచ్చి డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ యొక్క లెంగ్త్, ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. D² మైనస్ రెండుకి కామన్. ఇక్కడ R1 మైనస్ R2 హోల్ స్క్వేర్ ఉంటుంది, ఇక్కడ R1 ప్లస్ R2 హోల్ స్క్వేర్ ఉంటుంది. దాన్ని బట్టి మీరు కామన్ ట్యాంజెంట్స్ యొక్క లెంగ్త్ చేయొచ్చు, లెంగ్త్లు కనుక్కోవచ్చు ఈ రెండు ఫార్ములాస్ని బట్టి. ఓకే అమ్మా, షాల్ ఐ డూ వన్ ఎగ్జాంపుల్. మీకు మొన్న ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్ చూస్తే R1
క్యాపిటల్ లెటర్ ఇచ్చిన R1 6 సెంటీమీటర్లు, R2 ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్, D ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. అయితే ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ లెంగ్త్ ఎంత అన్నాడు. రెండు కేంద్రాల మధ్య దూరం 5 ఇచ్చాడు. సో డైరెక్ట్ కామన్ టాంజెంట్ లెంగ్త్ ఎంత అన్నాడు. డైరెక్ట్ కామన్ టాంజెంట్ లెంగ్త్ ఎంత అంటే DCT is equal to root of D square 5 square minus R1 minus R2 6 minus 3 అంటే 3 whole square root of 25 minus 9 root 16 అంటే 4 మీ ఆన్సర్ మన ఇచ్చిన ప్రాబ్లంకి. మన ఇదే ప్రాబ్లం మీకు ఇచ్చింది. 2 వృత్త వ్యాసార్థాలు 6,3 ఇచ్చాడు. 2 వృత్త వ్యాసాలు R1 ఇచ్చాడు, R2 ఇచ్చాడు. 2 వృత్త కేంద్రాల మధ్య దూరం 5 సెంటీమీటర్లు అన్నాడు. అయితే డైరెక్ట్ కామన్ టాంజెంట్ లెంగ్త్ ఎంత అన్నాడు. ఈ 2 సూత్రాలు గుర్తుపెట్టుకొని పోండి అయ్యా, హ్యాపీగా చేసి రావచ్చు. ఓకే, ఇది ఒకటి చేద్దాం. R1 4, R2 3, D is equal to D10. అయితే ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ లెంగ్త్ ఎంత అంటాడు. సో ఈ 2 సూత్రాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోమండి. ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ అంటే TCT లెంగ్త్ ఎంత అయ్యా అంటే రూట్ ఆఫ్ D స్క్వేర్ 10 స్క్వేర్ చేస్తే 100 D స్క్వేర్ మైనస్ R1 ప్లస్ R2 4 ప్లస్ 3 7 7 49 100 నుంచి 49 పోతే 51. సో ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ యొక్క లెంగ్త్ రూట్ ఆఫ్ 51 మీ ఆన్సర్. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఫస్ట్ చెప్పిన పాయింట్ ఇందులో టాంజెంట్ లెంగ్త్ కనుక్కోవడం ఇంపార్టెంట్. జస్ట్ మీరు కన్నము స్క్వేర్ బై పీసీ స్క్వేర్ మైనస్ పీసీ స్క్వేర్ మైనస్ సిటీ స్క్వేర్ వేశారు కదా ఇది రావడానికి. స్పర్శరేఖ పొడవు కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. తర్వాత ఉమ్మడి స్పర్శరేఖలు ఎన్ని ఉమ్మడి స్పర్శరేఖలు వస్తాయి అన్నది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్లస్ డైరెక్ట్ కామన్ టాంజెంట్ లెంగ్త్, ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ లెంగ్త్, ఇది మొన్న ఒకటి అడిగాడు కాబట్టి ఈసారి ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ అడగొచ్చు. వీటిలో ఏది అడిగినా సరే చూడండి. ఏదైనా డౌట్ వస్తే మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఐఎమ్ రెడీ టు క్లారిఫై యువర్ డౌట్. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.